సో వెల్కమ్ టు ఐఎమ్ పూజాజీ ఛానల్కి. సో నేను ఈరోజు ఒక ఫుల్ వీడియో ప్లాన్ చేసిన మా అమ్మతోని. అండ్ దీనికి ఒకేషన్ ఈరోజు మదర్స్ డే. సో బేసిక్గా అందరు మదర్స్ డేకి గిఫ్ట్ ఇస్తారు వాళ్ళ మమ్మీలకి, కానీ నేనైతే మా మమ్మీకి గిఫ్ట్ ఇక తెచ్చుకోలేదు. అండ్ అదే ఒకేషన్లో మా చెల్లె ఈడికి వచ్చింది ఉండడానికి, కాబట్టి ఈ టైం పీరియడ్లో నేను ఒకటి ప్లాన్ చేసిన. నేను మా చెల్లె కలిసి కొన్ని పేషెంట్స్ ప్రిపేర్ చేసినాం. ఈ రోజు నేను ఎట్టి పరిస్థితుల్లో మా అమ్మతో తెలుసుకోవాలి. మా మమ్మీ ఎవరి లెక్కలా వేస్తుంది నన్న, ఎవరి లెక్కలా వేస్తుందని. సో దానికి రిలేటెడ్ మేము కొన్ని క్వశ్చన్స్ ప్రిపేర్ చేసినాం. ఇవాళ మమ్మీ నువ్వు ఆన్సర్లు ఇవ్వాలి ఎట్టి పరిస్థితిలా, లేకపోతే నేను డాడీ చెప్తా. చిన్నప్పుడు నువ్వు మా చెప్పలేదు, డాడీ చెప్తా. డాడీ చెప్తా ఇవాళ మాకు అయ్యా చెప్తా వచ్చినాం, కానీ ఇప్పుడు నేను కూడా డాడీ చెప్తాను. ఇవాళ ఆన్సర్ ఇవ్వాలి, లేకపోతే నేను అన్నం తిన కానీ అన్నం తిన కానీ. నేను క్వశ్చన్లు అడుగుతున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ మదర్స్ డే మమ్మీ, హ్యాపీ మదర్స్ డే. ఇలా అడిగే క్వశ్చన్లకు మించి ఆన్సర్లే గిఫ్ట్. సరే, నా ఫస్ట్ క్వశ్చన్ నేను యాక్చువల్లీ చిన్నప్పటి రిలేటెడ్ క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నా. సో ఫస్ట్ చిన్నప్పటి నుంచి స్టార్ట్ చేద్దాము. నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, చిన్నప్పుడు ఎక్కువ ఎవ్వరు అల్లరి చేసారు? నేనా, తమ్ముడా, ఆర్త? చెప్పు, ఎవ్వరు ఎక్కువ అల్లరి చేసారు? అల్లరంటే ఎక్కువ చేసేది ఆర్తి. డాడీ కోసం కావాలి ఏడ్చే. ఇక తమ్ముడు అంటే ఇక నైట్లో లేచి ఏడ్చేది. అంటే నేనే మంచిదాన్ని. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఫీవర్ వచ్చినప్పుడు నేనే మంచిదాన్ని. సరే, సెకండ్ క్వశ్చన్. ఎవరు ఎక్కువ ఏడ్చేవాళ్ళు? ఎవరు ఎక్కువ ఏడుస్తారు చిన్నప్పుడు? అవును, ఇప్పుడే అన్నీ ఏడ్చేది ఆర్తి. 2 points. 2 points. చిన్నప్పుడు ఎవరిని హ్యాండిల్ చేయడం బాగా బాగా ధైర్యం తెస్తుంటారా అని ఎవరి విషయంలో అనిపించింది? అది నువ్వే. జ్వరం వస్తే కలాసిగా 3 నెలలు 4 నెలలు ఇక ఏమైపోతావు అని బాగా అది టెన్షన్ పడ్డామే. టఫెస్ట్ పార్టీలను హ్యాండిల్ చేయలేదు. అది కూడా ఉండాలి కదా. పెద్ద టాస్క్ లెక్క అనిపించింది. ఇవన్నీ ఒక్క తీరు ఉంటే నాకు ఏమిటండి మీరు మాట్లాడేది? చెప్పు, ఎవరిని హ్యాండిల్ చేయడం టఫెస్ట్ పార్ట్? ఎక్కువ అయితే ఇక నీ మీదనే ఉండే నువ్వే. నేనంట పెద్ద టాస్క్ ఉండే. ఫస్ట్ పాయింట్ 2 పాయింట్స్ వచ్చినాయి. ఎక్కువ ఇక బాగా అంటే బాగా అది ఇక చెప్పలేదు, అంత సీరియస్ కండిషన్ ఉండే. ఇక అందరు అన్నారు ఏమైపోతుందో పిల్ల. అక్కడికి పోయి ఇక్కడికి వచ్చింది. ఇక మీరు వెళ్ళిపోయింది. మనం ఎప్పుడైనా పోతా ఏది బాబుజీ ఇదే? ఏది అంటే దగ్గర దాకా వెళ్ళి రిటర్న్ వచ్చింది. ఓకే ఓకే. చిన్నప్పుడు స్కూల్కి రెడీ చేయడంలో ఎవరు ఎక్కువ టార్చర్ పెట్టేది? నేనైతే కాదు. నేను కాదు, చిన్నోడే. నాని స్నానం చేయమన్నా చెయ్యకపోవు, పళ్ళు తోమంటే తోమకపోవు. ఏమైనా రెడీ అయినవరా అంటే వస్తున్నా అంటుండే. నిద్రపోతాడు బాగా. అలానే కూర్చుని నిద్ర నాకు బాగా కొంచెం ఈ స్కూల్ కోసానికి అయితే కొంచెం టాస్క్ ఉండే. అంటే 10 నరకం. 5th క్వశ్చన్. మాలో ఎవరు ఎక్కువ దెబ్బలు తిన్నారు? ఎందుకు దెబ్బలు ఎవరికి ఎక్కువ అంటే? ఒక తమ్ముడు అందరినీ కొట్టినావు కదా, చిన్నోడు అందరినీ పడితే కొట్టింది. ఒక్కడు తప్పని తందని మళ్ళీ ఆడుతున్నాడట. అప్పుడు అందరి పేరు చెప్పాలి. అందరు అంటారు, ఒక్కరు తప్పు చేసినా అందరిని కొట్టినా. మరి అది కొంచెం ఎక్కువ అంటే ఇక గాడితో తిరుగుండు అక్కడ కాబట్టి ఎక్కువనే పడ్డాడు. కొంచెం కట్టెలతోటి కొట్టి. ఓకే ఓకే, సెకండ్ రౌండ్. ఓకే, ఫస్ట్ రౌండ్ చిన్నప్పుడు కాబట్టి ఓకే ఫైన్. చిన్నప్పుడు ఏం చేసినాం యాదికి లేదు నాకు కూడా. మాలో అందట్లో నీలో కాపీ క్యాట్ ఎవరు? కాపీ క్యాట్ నీలా కోలు ఉంటారు. నువ్వా? నేనే. సార్ మా అమ్మ ఇట్లా ఉంది, నువ్వు ఎట్లా? మా అయితే హైట్ మ్యాచ్ అయితే కావచ్చు. అంటే దొడ్డుగా బక్కగా ఎవరు ఉంటారు? ఎవరి బాడీ వాళ్ళది. హైట్ మ్యాచ్ అయితే కావచ్చు. దొడ్డుగా బక్కగా అన్నాం కదా, ఎవరి బాడీ. ఓకే ఓకే ఫైన్. డాడీ లెక్క వాళ్ళు ఉంటారు. సెకండ్ క్వశ్చన్. ఇంకో డాడీ లెక్క వాళ్ళు ఉంటారు. డాడీ లెక్క డాడీ గుణాలు సగం నీకు వచ్చినాయి. తినుట్లయినా తెచ్చుట్లయినా ఏవైనా సగం లేదు, 100% ఉంటాయి డాడీ గుణాలు. పాయింట్ 1 వచ్చింది.
అందుకంటే ఏదైనా కొనుకచ్చుడు చేసుడు తినుడు కమ్మలు తినాలి కమ్మలు మనమే చెప్తామే చేసుకోవాలి మళ్ళీ దాని గురించి చెప్తే మళ్ళీ చెప్తాను ఓకే ఎవరు ఎక్కువ మొండి మొండి ఎవరు ఎక్కువ మొండి నువ్వే మేడం అట్లా కాదు నేను మంచిగా గిరి గిరి మొండి నేను మొడగదు నేను మంచిగా అందుకని నీ పేరు చెప్పిందా ఎవరు ఎక్కువ లేజీ నువ్వే 100%. నేను లేజీ ఇద్దరే అనుకో. లేదంటే మమ్మీ చెప్పాలి చాలు మమ్మీ చెప్పు ఎవరు ఎక్కువ లేజీ ఇక నేను ఎవరిని అనలేదు ఇద్దరు రెండు నేను ఫస్ట్ చెప్పిన నెక్స్ట్ ఆన్సర్ కావాలి నాకు ఎవరు ఎక్కువ లేజీ చెప్పాలి ఆన్సర్ చెప్పు చెప్పే ఇద్దరు సేమే నేను కాదు మమ్మీ లేజీ లేజీ అని చెప్పలేదు ఇద్దరు అన్నది అమ్మ లేజీ అంటే ఎవరు ఎవరు లేజీ క్వశ్చన్ పేరే లేజీ నువ్వు చెప్పు ఇద్దరు ఇప్పుడు ఆన్సీ ఆన్సీ ఎవరికి ఎక్కువ ఉంది పూజకే ఉన్నది ఎవరు ఎక్కువ రెస్పాన్సిబుల్ పూజనే నేనే ఎక్కువ రెస్పాన్సిబుల్ పూజని. ఎవరు ఎక్కువ డబ్బులు సేవ్ చేస్తారు ఖర్చు పెడతారు అది కూడా అది పూజకే. నువ్వే అది కూడా పూజకే పట్టిస్తుంది. నేను సేవ్ చేస్తా అదే చెప్తాను నేను కూడా. సేవ్ చేస్తుంది ఖర్చు పెడుతుంది అదే చెప్తాను నేను కూడా ఓకే ఫైన్ నేనే చిన్నప్పుడు ఇప్పుడైనా ఎవరు అబద్ధాలు ఎక్కువ చెప్తారు చెప్పు బద్దాలు చెప్పిగా బద్దాలు అంటే ఇక తమ్ముడు ఎక్కువ మాట్లాడేది అది కట్టుకుంటాను నాన్న అబద్ధాలు చెప్తాడు అయితే అంటే అప్పుడు బాగా ఇప్పుడు చెప్పేటని మాట్లాడేది. చెప్పింది ఇప్పుడు ఓ ఇంట్లో ఫస్ట్ ఫోన్ సీక్రెట్ గా యూజ్ చేసింది ఎవరు సిగరెట్ గా. ఫోన్ ఫస్ట్ సీక్రెట్ గా అంటే తెలియకుండా నేనైతే కాదు నేను యూజ్ చేయలేదు ఫోన్ లేదా ఉండే కానీ సీక్రెట్ యూజ్ చేయలేదు అప్పుడైనా డబ్బా డబ్బా ఫోన్ కాబట్టి సీక్రెట్ యూజ్ చేయడానికి లేదు నేనైతే యూజ్ చేయలేదు ఎవరు అది ఎవరి దగ్గర ఉందంటే అప్ప ఫోన్ లేదు ఇక సిగరెట్ యూజ్ చేసుకుంటే ఆడి దగ్గర అబ్బాయి ఫోన్ ఉండే ఎవరి మీద ఎక్కువ కంప్లైంట్స్ అందరి వచ్చినాయి ఓకే ఎవరు లేరు ఇన్ ద సెన్స్ ఓకే ఫైన్ ఎవరు లేరు ఎవరి మీద ఎక్కువ కంప్లైంట్స్ వచ్చినాయి కంప్లైంట్స్ వస్తాయి స్టిల్ నా కంప్లైంట్స్ నీ పిల్లలు ఎట్లా దేవుడి పిల్లల ఎవరైనా నీ కొడుకు ఇప్పుడు ఇట్లా స్కూల్లో నీ గురించి కంప్లైంట్ గొడవ ఇస్తాడు. పెట్టుకున్నారా? నీట్గా చదవలేనియా? కంప్లైంట్ అయితే ఎవరి మీద ఇవ్వలేదు స్కూల్ నుంచి కూడా రాలేదు ఇంకా నేనే పోయి చాలా మంచోళ్ళమండి మమ్మల్ని ఎందుకు నేనే టీచర్ అదంతా అప్పుడండి ఇప్పుడు నేను మారిపోయానండి ఇంకోటి సరే ఫోర్త్ రౌండ్ ఇప్పుడు చిన్నప్పుడు నిన్ను ఎవరు ఎక్కువ డిస్టర్బ్ చేసేది ఇప్పుడు బాగా ఐరన్ చెప్తుండబ్బా అని అనిపించింది ఎవరు తొమ్మిది అడిగిన అదే కోసం ఇప్పుడు సరే అది చిన్నప్పుడు అనుకో ఇప్పుడు నిన్ను ఎవరు ఎక్కువ డిస్టర్బ్ అవుతారు నాకు తెలిసి నేనే నేను అనలేదు నిన్ను డిస్టర్బ్ చెప్తలేవు, ఎందరే. అదే చెప్పు అది తెలుసా? దానికి ఆ, తెలుసు, లేదు, మమ్మీ దానికి తెలుసు, దానికి తెలుసు. నా పేరే చెప్తుంది అందుకే నేనే చెప్పుకుంటాను నీ పేరు చెప్పిన నా పేరే చెప్తున్నా ఇదే గుమ్మడికాయ దొంగ భూజాలు ఊరుకున్నారా నీకు ఒక్క రోజు హాలిడే పోవాలని ఛాన్స్ ఇస్తే నువ్వు ఎక్కడికి పోతావు పోతే ఎవరిని మిస్ అవుతావు ఒక్కటి అన్నమాట తిరుపతి పోవాలని ఒక కోరిక ఉన్నాయి పోతే ఎవరిని మిస్ అవుతావు అందరినీ మిస్ అవుతారు ఒకళ్ళ పేరే చెప్పాలి తోడి ఎవరిని మిస్ అవుతావు ఎవరిని మిస్ అవుతారంటే మాల్సి మా వారిని అంటే మేము ఏకంగా వేరే నడుతుంది సరే అంటే అవసరం లేదు మేము. సరే ఓకే 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 నువ్వు ఇప్పుడు మాలో ఒక్క హ్యాబిట్ ఎవరిదైనా మార్చాలి అనుకుంటే ఏం మారుస్తావు ఎవరిదైనా ఒక్కోళ్ళది హ్యాబిట్ ఏదైనా మార్చాలి అనుకుంటే ఎవరిది ఏం హ్యాబిట్ ఏదన్నా అయి ఉండొచ్చు వీడికి ఇది మంచిగా లేదు ఇది మార్చేయాలి అని ఏంటిది నువ్వు అనుకునేది మార్చేది చెప్పు నేను చెప్పానా నువ్వు అనుకున్నావు లేదా నేనే చెప్తుంది నాన్నగడు పొద్దున్న లేచి ఆనకాడు నీళ్లు పెట్టుకొని స్నానం చేసి పని చేసుకొని మళ్ళీ ఇంకోళ్ళకి నీళ్లు పెట్టి బకెట్ ప్రతిసారి ఖాళీ పెట్టకుండా ఇంకోళ్ళకి నీళ్లు పెట్టే హ్యాబిట్ వచ్చినా గానీ ఏమిరా బాలరాజు ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల ఏదన్నా పని చేసుకోరా బేవకు ఎవరికో ఇంత సాయం చేసినట్టు ఈ చెంబు ఇటు పెట్టుడు ఆ పళ్ళని తీసి అటు పెట్టుడు ఏదన్నా ఏదో సాయం చేయాలి ఇట్లా ఇంట్లో పని చేయాలి ఓ మనిషి ఈ దానికి రావాలని అనుకుంటున్నా సరే అదే నువ్వు అదే అనుకున్నావా
ఓకే నేను చెప్పింది రైట్ అయితే. ఇప్పుడు ఇంకొక టఫెస్ట్ క్వశ్చన్. ఇప్పుడు నువ్వు ఇక మలకలు అందరు గిందరు అని చెప్తే నేను ఒప్పుకోను. నాకు స్ట్రేట్ ఫార్వర్డ్ ఆన్సర్ కావాలి దీనికి. మా అందరిలో నీకు నచ్చిన వాళ్ళు ఎవరు చెప్పి మా దాంట్లోనే డాడీ రాడు నువ్వు డాడీ తీసుకురావద్దు. డాన్స్ కూడా రాదు. పిల్లలు రారు, పిల్లలు తీసుకురావద్దు. మా దాంట్లోనే అని చెప్పి ఇక అరే రే పెద్ద సమస్య వచ్చి పడిందే. చెప్పు అప్పుడు కాదు. చెప్ నువ్వే నేనా? మరి మేము చెప్పకు నువ్వు. మేము నేనడా నాని నువ్వు ఇంటికి వచ్చినాక అడుగురా. నువ్వు ఇంటికి వచ్చినాక అడుగు. మనం ఎటు పోయినాం? మనం ఎటు పోయినామే? కొంచెం ఇద్దాం మీకు కూడా. అయిపోయింది ఇక నా గేమ్ క్యాన్సల్. ఇంకొంది. నన్ను ఆర్తిని దాని అని 3 words లో డిస్క్రైబ్ చేయాలంటే ఏం చెప్తావు? అంటే మా గురించి 3 ముచ్చట్లు చెప్పు. ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క 3 ముచ్చట్లు. అంటే 6 ముచ్చట్లు, 9 ముచ్చట్లు. సారీ 9 ముచ్చట్లు. ఒక్కొక్కరి అయితే గురించి 3. నాని 9. నాకు లెక్కలు వస్తలేవా నీకు? డిప్రెషన్ 3 ముచ్చట్లు. 3, ఒక్కొక్కరి ముచ్చట్లు. 6, 9. ఆర్తి గురించి 3 ముచ్చట్లు. అంటే ఏవో అయిపోయినాయి. ముచ్చట్లు లేవిగా. ఏం ముచ్చట్లు చెప్పాలి? మా ముగ్గురిని అంటే ఈ ముగ్గురు ఇట్లా వీళ్ళు మొత్తం ఇక అంటే ఈ 3 విషయాలంటే అర్థం చేసుకోవచ్చు. ఆడదంటే ఈ 3 అన్నట్టు. ఇప్పుడు మమ్మీ అంటే నేను చెప్పానా? మమ్మీ అంటే కిచెన్ కట్లా వంట పిల్లలు చెప్పినమే. నేనంటే ఎట్లా ఆడుతుంటే ఎట్లా చెప్పిగా. మా గురించి 3 words లో డిస్క్రైబ్ చేయాలంటే ఏం చేస్తావు? ఫస్ట్ గురించి చెప్పు. ఫస్ట్ పూజ గురించి పూజనే ఇష్టం అని చెప్పింది. పూజ గురించి చెప్పు. ఏదైనా మాట ఉంటే పడుకుని అనేస్తుంది. కోపం ఎక్కువ, కోపం ఉన్న కానీ ప్రేమ ఎక్కువ ఉంటుంది. అదే రెండింటి చెప్పింది మా మమ్మీ. ఒకటి కాదు. ఇంకోటి కోపం, ప్రేమ 2 చెప్పినాయి. రెండే చెప్పినాం. నేను కూడా చెప్తాను. ఏదైనా మాట అంటే పడుకుని అనేస్తుంది. ముందటిని మొక్క ముందటిని అంతేనా? ఏం లేదా? వాళ్ళ గురించి చెప్పిగా. చెప్పి ఏం చెప్పు గంతేనంటే ఇంకేం లేదు. 3 ముచ్చట్లు వచ్చినాయి ఉన్నాయి కదా. సరే ఇక చెప్పు. చిన్న బిడ్డ గురించి పెద్ద బిడ్డ గురించి అయిపోయింది. ఇక ఇష్టమైన బిడ్డ మూడే గురించి ముచ్చట్లు చెప్పు. ఇష్టమైన బిడ్డ గురించి అయిపోయింది. వచ్చినాక అడగాల్సిందే. డాడీ వచ్చినాక డాడీకి ఎవరు ఇష్టమో తేలాల్సిందే. చిన్న బిడ్డ ఇష్టం అది. చిన్న బిడ్డనే పట్టు చెప్పు. ఇక ఏమంటే శాంతం, నిమ్మలంగా మాట్లాడుతుంది. ఏంటిది? కోపం రాదు తొందరగా. ఏ మాట అయినా సరే చూద్దాం. బుద్ధిని ఫాలో అయ్యేటప్పుడు సరే చూద్దాం. అంతే. అంతే. ఇంకోటి ఇక ఏదన్నా మాట ఉంటే ఎంతైనా మమ్మీ నువ్వు సెకండ్ మమ్మీ అట్లనే ఉంటది. ఇంతకు చెప్పలే వీళ్ళ కోలం రెండు ఇది ఉంటదని. అంటే మా మమ్మీ కూడా నాకు చెప్పుకుంటుందా, నాకు నాకు చెప్తాను. అంటే మమ్మీ కూడా చెప్తుంది, మమ్మీ అక్కడ ఉన్నారు కాబట్టి. నువ్వు అట్లే అరు జీవితం అంతా అరుస్తూనే ఉంటావు. చెప్పేది తిని కదా, ఇంటే వినాలి కదా, బుర్ర ఉండాలి కదా. అంటే మమ్మీకి ఇష్టమైందని నేను ఒప్పుకోను. చిన్న చెప్పను ఇక. మీరు కొట్లాడుకుంటారు. ఇది కాదు. అని అంటే ఇప్పుడు అని చూస్తేనే కోపం వస్తుంది. కష్టపడతాడు. ఇది ఏదైనా మాట అంటే ఇది నన్నే అన్నారని అనుకుంటాడు. కానీ అది వింటాడు, అర్థం చేసుకుంటాడు. తొందరగా దాన్ని అనాలా వద్దా మరి అని కొంచెం ఆలోచన చేస్తాడు మాటను. ఇప్పుడు సాయిమం సందర్భం బట్టి ఆ మాటను క్యాచ్ చేసి అంటున్నాను. ఇంకోటి లాస్ట్ క్వశ్చన్. ఇక మా కోసం నువ్వు చేసిన బిగ్గెస్ట్ సాక్రిఫైస్ ఏంటిది? ఏడవకిగా అయితే ఇప్పుడే చెప్తున్నాయి. ఏడవకి బిగ్గెస్ట్ సాక్రిఫైస్ మిమ్మల్ని అంటే నాకు జాబ్ వచ్చింది వదులుకున్నా మీకోసం. మీకోసం నీకోసం మీకోసం నీ కోసం కాదు, మీకోసం తర్వాత మీకోసం ఇక ఒక్కలేని అప్పటి నుంచి ఇక నేను ప్రతి దానికి అన్నిటికీ సాక్రిఫైస్ కోల్పోయినా. అన్నిటికీ సాక్రిఫైస్ ప్రతి దానికి అన్నిటికీ సాక్రిఫైస్. ఏమన్నా అంటే మమ్మీ లెక్క అన్నారు. అన్నిటికీ సాక్రిఫైస్. ప్రతి దానికి కోల్పోయినా. అందుకనే
ఇప్పుడు నీకేం తక్కువైంది? ఇప్పుడు నీకేం తక్కువైంది? ఎవరు మంచిగా లేరు. పైసలు అందరూ లేవా? బాగున్నారు కానీ ఏదో ఒకటి తన చేతిలో ఒక పని ఉండాలి అర్థం. ప్రతి లేడీస్ ఒక ఇది సాబ్ సాబ్ పెట్టిన పొయ్యలో కూర్చోపో. అంటే ఎదురులను అడగకుండా ప్రతి అమ్మల దగ్గర ఒకటి పొయ్యలో కూర్చోది నీదే కదా, ఎవడు కదన్నాడు? నీదే అది. నాదని చెప్తాను, నా లెక్క ఇంకోరు ఎట్లా అట్లా ఉండకూడదు. ఏదో ఒక పని అందుకే చెప్తుంది ఈయన సాక్రిఫైస్ చేసి బంద్ చేయి కదా ఈ కాంచె నీ కూడా అదే. నేను అక్కడ చెప్తాను అక్కడ చెప్తాను. నేనే నేను ప్రతి అమ్మలకు ఒక పని ఉండాలి. ప్రతి అంటే పిల్లలు పైసలు అడుగుడు, అర్థమైందా? నేర్చుకో. భర్తను అడుగుడు, ఉమెన్ ప్రతి ఉమెన్ ప్రతి woman నేను మాత్రం ఎక్కడో ఒక పని తాగెత్తులు ఎక్కడికో పోయిర్రు. మిమ్మల్ని ఎందుకు వచ్చింది? అయితే అందరు అమ్మలు, నాలుగు అమ్మలు ఎంతమంది లేరొచ్చు. ఓకే, ఇప్పుడు ఏమంటావు? అట్లా అలాగా మీరు చెయ్యకండి. మీరు ఏదో పని చూసుకోండి, ఏదో ఒకటి పని చేస్తూనే ఉంటుంది. పిల్లల్ని మంచిగా చూసుకోవాలి. నేను చెప్తున్నా మమ్మీ, టెన్షన్ తీసుకోకు. ఇది ఎత్తలేదు దాన్ని నేను కూడా స్టార్ట్ అవుతుంది. కూర్చొని తింటది, ఇంట్లో కూర్చొని తింటది. స్టార్ట్ అవుతుంది. నేను చెప్తున్నా, చెప్తాను. నేను డాడీ చెప్తా. డాడీ మమ్మీ మమ్మల్ని జాబ్ ఇవ్వమని చెప్తాను. డాడీ అయిపోయిందా? అయిపోయింది. డాడీ చెప్తాడు. ఆవు పాలు ఆపినదంటే ఆయన చెప్తున్నాయింది. అమ్మలందరికీ అమ్మలు నేను అందరు అమ్మలకి హ్యాపీ మదర్స్ డే. సో మీరు కూడా ఇట్లాంటిది ఏదన్నా ప్లాన్ చేసి ఉంటే, లేదా మీ మదర్స్ కూడా ఏదైనా క్వశ్చన్స్ అడగాలంటే డెఫినెట్లీ కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. నేను వీలైతే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను, లేదా మా మమ్మీతో రిప్లై ఇప్పిస్తాను. మా మమ్మీని చెప్తే ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై.